నేను అనేక సార్లు ప్రస్తావించాను. ప్రభుత్వం గురించి పాజిటివ్ వార్తలు హైలైట్ చేస్తే బాగుంటుంది, కంపారిజన్ అనేటటువంటి నోటికి వచ్చినట్టు కాకుండా అన్నటువంటి. జ్యోతి ఇప్పుడు చక్కగా మంచి పని చేసింది. ఏ ఏ రోడ్లు గతంలో ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఇప్పుడు ఎంత మారినాయి అన్నటువంటి ఇది ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాలి. నేనే విషయాన్ని ఇంతకుముందు వీడియో కూడా చేశాను. రోడ్లు చేస్తే బాగుంటుంది ఆ విధంగా గతంతో పోల్చుకుంటే. ఈవెన్ స్కూళ్ళది అదైనా ఇంతకుముందు నేను ప్రొజెక్ట్ చేశాను కూడా. ఎందుకంటే మంచి ఎప్పుడు జరిగినా మంచిని ప్రశంసిస్తూ, చెడుని మనం గనక నిందిస్తే, చెడుని తప్పుపడితే ఆ చెడు నుంచి మంచి వైపుకి మారే అవకాశం ఉంటుంది. మంచి చేసే వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. చెడుని చేసే వాళ్ళని మన చెడుని ఎత్తి చూపెడతారా ఎందుకు వచ్చిన గొడవ అని అనుకోవాలి. అంటే చెడు చేసేవాళ్ళు వెనక్కి తగ్గాల, మంచి చేసేవాళ్ళు ముందుకెళ్ళాలి. ఇది మనం మొదటి నుంచి ఫాలో అయ్యేటటువంటి సూత్రం. అందులో ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే దగ్గరటువంటి అంశం. పాడైపోయినటువంటి రోడ్లు, అసలు రోడ్డు లేనటువంటి ప్రాంతాలు, గుంటలు పడ్డటువంటి ప్రాంతాలని బాగు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి. ఆయనకి ఆ విధమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చిన జ్యోతిని కూడా ప్రశంసించాలి.